ఇటీవల కురిసిన అకాల వర్షాలతో కృష్ణా జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖైమూన్ దాటికి వారు విలవిల్లాడుతున్నారు. పంట చేతికొస్తున్న సమయంలో నష్టపోయిన కొందరైతే చేతికొచ్చిన ధాన్యం తడిసి అమ్మలేని పరిస్థితి మరికొందరిది. ఖైమూన్ దాటికి కృష్ణా జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతల సమయంలో వర్షం కురవడంతో జిల్లాలోని 1,25,000 ఎకరాలు నీట మునిగిపోయాయి. వేలల్లో పెట్టుబడి పెట్టిన రైతులకు కనీసం కౌలు కూడా మిగలని పరిస్థితి. ముఖ్యంగా కృష్ణా డెల్టాకు చెందిన చిన్న సన్నకారు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పంట నీట మునిగి కొందరు బాధపడితే చేతికొచ్చిన ధాన్యం అమ్ముడవక మరికొంతమంది బాధపడుతున్నారు. కోతల సమయంలో కురిసిన వర్షాలకు ధాన్యం రంగు మారింది. దీంతో వ్యాపారులెవరూ ధాన్యం కొనుగోలుకు ముందుకు రావడం లేదు. కనీసం కొనుగోలు కేంద్రాల్లో సైతం వీటిని కొనకపోతుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. 4 ఎకరాలు పొలం చేశానండి. ఎకరానికి 15,000 రూపాయలు పెట్టుబడి అయిందండి. కాళ్ళు బోయిని అన్ని చేయని కుప్పను వేసేటప్పటికి వారం తడిసిందండి. కోత కోసినప్పుడు కుప్పను వేసి రాట్ చేసామండి. బోరగాలు వచ్చి పెద్దగా మాదిరిగా వచ్చిన పాయిగాని 200 తక్కువ కొడుతున్నారండి ఎకరానికి. బత్తాకి 200 తక్కువ కొడుతున్నారు. తక్కువనే వేసుకోమన్నా కానీ తర్వాత వచ్చి రేపేస్తాం మాపేస్తాం చెప్పి ఇప్పుడే మాకు అవసరం లేదు అంటున్నారండి. బిల్లులు ఎవరు వేసుకోవట్లేదు అంటున్నారు బేరగాళ్ళు. నందిగామ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు రైతుల పరిస్థితిని సమీక్షించారు. రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం కనీస స్థాయిలో పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమది రైతు రాజ్యం అంటున్న రాజశేఖర్ రెడ్డి రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ధాన్యాన్ని కొనే దిక్కులేక కనీసం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియక రైతులు ఇబ్బంది పడతా ఉంటే కనీసం జిల్లా మంత్రులు ఎవరో కూడా పట్టించుకున్న పాపాను పోలా, ఇంతవరకు పొలంలోకి వెళ్ళిన పాపాను పోలా. ముఖ్యమంత్రి గారు ఈ 4 రోజుల్లో తుఫాన్ ప్రభావంగా ఇంత నష్టం జరిగితే వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తీరికలేదు. కౌలు కూడా కట్టలేకపోతుండటంతో ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు జిల్లా రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏదో ఒకటి చేయాలని రైతులు కోరుతున్నారు.